ఈ వీడియోల ద్వారా కేవలం ఆనందాన్ని కలిగించటమే మా ఉద్దేశం. ఈ వీడియోలను 13 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ చూడొచ్చు. ఈ వీడియోలు జాతిని కానీ, సంప్రదాయాలని కానీ, కులాన్ని కానీ, వర్గాలని కానీ, ధర్మాన్ని కానీ, మన దేశాన్ని కానీ కించపరచటానికి చేసినవి కావు. ఈ విషయాన్ని గమనించగలరని మా మనవి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే స్టోరీ ట్రాక్టర్ బ్యాంక్. మీర్పూర్ అనే ఊరిలో సతీష్ అలాగే నిహారిక అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. వాళ్ళిద్దరూ చాలా అత్యాసపరులు, అలాగే స్వార్థపరులు కూడా. వాళ్ళిద్దరూ ఎప్పుడూ జనాలను మోసం చేస్తూ తమ కాలాన్ని గడుపుతూ ఉండేవారు. వారొక ఊరిలో పనవ్వగానే వేరే ఊరికి వెళ్ళిపోయేవారు. ఒకరోజు సతీష్ తన భార్య నిహారికతో ఇలా అంటాడు. చూడు నిహారిక, ఈ ఊర్లో మన పని పూర్తయిపోయింది. రేపు మనం సోన్పూర్ వెళ్దాం. అది చాలా చిన్న పల్లెటూరు. నేను విన్నాను, అక్కడి జనాలు చాలా అమాయకులంట, అలాగే మంచి హృదయం ఉన్న వాళ్ళంట. వాళ్లను మనం చాలా సులభంగా మోసం చేయొచ్చు. అవునా? సరే అయితే. చూడు, నువ్వు ఆ ఊరిలో కేవలం ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, అర్థమైందా? హో ఎస్ఎస్. మరుసటి రోజు వాళ్ళిద్దరూ సోన్పూర్కి వెళ్తారు. అక్కడ సతీష్ అందరితో కలిసిమెలిసి ఉండేవాడు. అక్కడి వారందరితో సతీష్ తాను లండన్ నుంచి వచ్చానని చెప్తాడు. తన భార్యకు కేవలం ఇంగ్లీష్ మాత్రమే వచ్చు అని చెప్తాడు. ఊరి వాళ్ళంతా సతీష్ మాటల్ని నమ్మేస్తారు. ఒకరోజు సతీష్తో తన పక్కింటతను ఇలా అంటాడు. సతీష్ అన్నా, నువ్వు బ్యాంకు పనులు ఎలా చేసుకుంటున్నావు? మన ఊరిలో బ్యాంకు లేదు కదా, నీకు కష్టంగా లేదా? పట్టణానికి వెళ్ళి డబ్బులు తీసుకురావడం తీసుకువెళ్ళడం అంటే కష్టమే కదన్నా. పక్కింటతని మాటలు వినగానే సతీష్ మనసులో ఆశ మొదలవుతుంది. వెంటనే తను తన పక్కింటతనితో ఇలా అంటాడు. అరే, ఇందులో అంత కష్టపడాల్సిన పనే ఉంది. ఇప్పుడు ఎక్కువ శాతం మొబైల్ బ్యాంకింగే. పట్టణాల్లో మన ఇంటి దగ్గరికే బ్యాంకు వచ్చేస్తోంది. మనం ఒక ఫోన్ చేసిన వెంటనే బ్యాంకు మన ముందుకొస్తుంది, మన అవసరాలన్నీ తీర్చేస్తుంది. ఏంటి, నిజంగానా? ఇలాంటి బ్యాంక్ కూడా ఉంటుందా అన్నా? అవును, మా లండన్లో అన్నీ ఈ బ్యాంకులే. మేమసలు బ్యాంకుకి వెళ్ళాం, బ్యాంకు మా ఇంటి దగ్గరికే వస్తుంది. నువ్వాగు, నేనిప్పుడే లండన్కి ఫోన్ చేస్తాను. ఇలా సతీష్ తన భార్య నిహారికకు ఫోన్ చేస్తాడు. హలో మేడం, ఐ స్పీకింగ్ ఇండియా. సతీష్ మేడం. ఐ సతీష్, వై యూ కాల్ ఐ? అసలు విషయం ఏంటంటే సతీష్ నిహారికలిద్దరికీ ఇంగ్లీష్ తెలీదు. మేడం, ఐ బ్యాంక్ సోన్పూర్, యూ కమ్ టుమారో మేడం. ఐ కమ్ టుమారో 10 time. ఓకే మేడం. సతీష్ తన పొరిగింటతనితో ఇలా చెప్తాడు. రేపొద్దున్నే 10ంటికి మొబైల్ బ్యాంక్ వస్తుంది. మరుసటి రోజు పొద్దున్న 10ంటికి మునిగిపో అనే బ్యాంకు పేరుతో ఒక ట్రాక్టర్ వస్తుంది. అందులో నిహారిక తన రూపం మార్చి కూర్చొని ఉంటుంది. తన ముందు ఒక కంప్యూటర్ కూడా ఉంటుంది. అది అసలు దేనికి పనికిరాని కంప్యూటర్. అప్పుడు సతీష్ ఇలా అంటాడు. రండి బాబు రండి, డబ్బులు జమ చెయ్యాలన్నా తీయాలన్నా త్వరగా వచ్చి పని పూర్తి చేసుకోండి. చూడండి బాబు, మీకిక్కడ రసీద్ దొరకదు. ఇది చిన్న ఊరు కాబట్టి ఇక్కడ నెట్వర్క్ సరిగ్గా ఉండదు. రసీదేముంది, మా పని పూర్తయితే అదే చాలు అంటూ అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు. నేను డబ్బులు తీసుకోవాలి. ఎస్, యూ మనీ, బట్ ఓన్లీ 500 కమింగ్. నో ఎక్కువ మనీ కమింగ్. అనగానే ఆ వ్యక్తి సతీష్తో ఇలా అంటాడు. సతీష్ అన్నా, ఈ మేడం ఏం చెప్తుందో నాకేం అర్థం కావటం లేదు, నువ్వు కొంచెం చెప్పు. నువ్వు మొదటిసారిగా ఈ బ్యాంక్ ఉపయోగిస్తున్నావు కదా, అందుకే ఎక్కువ డబ్బులు తీసుకోవడానికి కుదరదంట. 1500 రూపాయలు మాత్రమే వస్తాయని చెప్తుంది. మిగతా డబ్బులు నువ్వు 2 రోజులాగి తీసుకోవచ్చు. ఇలా వారు జనాల దగ్గర ఎక్కువ డబ్బులు డిపాజిట్ చేయించుకుని తక్కువ డబ్బులు విత్డ్రా చేస్తూ ఉండేవారు. పొద్దుగూకేలోగా ఎక్కువ డబ్బులు డిపాజిట్ అవుతాయి. సతీష్ అలాగే నిహారిక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఈ విషయం తెలుసుకున్న జనాలు లబోదిబో అంటారు. ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. నిహారిక సతీష్ మొబైల్ బ్యాంకింగ్ పేరుతో వేరే ఊరి ప్రజలను మోసం చేస్తూ ఉంటారు. ఒకరోజు నిహారిక సతీష్ మొబైల్ బ్యాంకింగ్ దగ్గర ఉండగా ఒక వ్యక్తి వస్తాడు. తమ్ముడు, నేను 2 లక్షలు జమ చెయ్యాలి అనుకుంటున్నాను. నాకేమో ఇంగ్లీష్ రాదు. నువ్వు కొంచెం మేడం గారితో మాట్లాడి నా డబ్బులు జమ చేయించవా? అరే అన్నా, తప్పకుండా రారా, ముందు నీ పనే చేస్తాన్రా అని సతీష్ ఆ వ్యక్తిని నిహారిక దగ్గరకు తీసుకువెళ్తాడు. బక్రా 2 lakh పెట్టింగ్. హో, ఐ సో హ్యాపీ. బ్రింగ్ బక్రా, ఐ టేక్ మనీ. ఇంతలో అక్కడున్న వ్యక్తి ఇలా అంటాడు. అరే ఆపండి గాడిదల గోల. మీరిద్దరూ మాట్లాడే ఇంగ్లీష్ కనుక బ్రిటిష్ వాళ్ళు వింటే ఏ గొడవ లేకుండా మన దేశం వదిలి పారిపోయేవాళ్ళు. నేను ఇన్స్పెక్టర్ సావంత్. నేను ఊరు మీకోసమే వెతుకుతున్నాను. ఇప్పటికి దొరికారు మీరు. పదండి, మీకు మీ నిజమైన స్థలం చూపిస్తాను అని పోలీస్ సతీష్ని బాగా చితకబాది వారిద్దరినీ పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్తారు. అందుకే పెద్దవారంటారు, ఎప్పుడు ఏ పని చేసినా
బాగా ఆలోచించి చెయ్యాలి అని. అంతేకాని ఎవరో ఏదో చెప్పారని గుడ్డిగా నమ్మేయకూడదు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.